స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున అందరికీ వందనాలండి. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి 147వ కీర్తన 8వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. 147వ కీర్తన 8వ వచనం. ఆయన ఆకాశమును మేఘములతో కప్పవాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. చిన్న మాట ప్రార్థన చేసి, మా ప్రియ ప్రభువా, ఒక లేఖన భాగం చదువుకున్నాము. ధ్యానం చేయడానికి పూనుకొని వివరించడానికి మీ పక్షంగా నిలవబడుతున్న నేను మట్టి మనిషిని బట్టి వాడిని అల్పున్న యోగ్యుడు. నన్ను మీ సెలవు చాటును మరుగుపరుచుకోనండి. మీ మాటలు నా నోట ఉంచండి. మీ దాసున్నయ్యా, అగ్నితో పుటము వేసి పరిశుద్ధపరిచి ప్రత్యేకపరచి యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరచి మీ చేతిలో భద్రపరచి మీ శైలిలో, మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నా యందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, స్తుతి గీతం మనం చదివినటువంటి లేఖన భాగం స్తుతి గీతంలో ఉన్నది. ఈ కీర్తననే భక్తులు పాటగా రాశారు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానం చేయడం మంచిదని ఎలీషా గారు, భక్తుడైన ఎలీషా గారు రాశారు. ఆయన వ్రాసిన పాటలో యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడు అని 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 గుండె చెదరిన వారిని బాగు చేయువాడు అని 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 అనే పదాన్ని కలిపాడు ఈ చరణాలన్నిట్లో కూడా. అని నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును, వాటికి అన్నిటికీ పేర్లు పెట్టువాడు. ఇట్లా ప్రతి విషయంలో అని అనేటువంటి మాట ఆయన కలిపి ఈ పాట పాడారు. ఇదే పాట ఇదే భావంతో పదాలు వేరు మంగమరి దేవదాసయ్య గారు ఇదే పాట రాశారు. దేవ సంస్తుతి చేయవే మనస అనేటువంటి పాట ఆయన రాస్తూ అనేక విషయాలు రాస్తూ చావుగోతి నుండి నేను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా వేయను, నీ శిరస్సు మీద జీవ కిరీటముగా వేయను, ఆ కారణము చే ఇట్లా ప్రతి వచనానికి చివర అయ్యగారు ఆ కారణము చే అన్నారు, ఆయనేమో అని అన్నారు. ఏ విధంగా రాసినా భక్తులు ఈ కీర్తన బట్టి అంతగానో ఆ కీర్తనలోని దేవుని భావాన్ని, వాక్య భావాన్ని వారు జీర్ణించుకొని ఈ కీర్తన రాశారు. మనం కూడా ఆ శ్రేష్టమైన అనుభవాల్లో మనం నడిపించబడినప్పుడే ఆ శ్రేష్టమైన ఫలాలు ఫలించగలుగుతాం. అందులో అనేక వచనాలు ఉన్నాయి. ఒక మాట మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం చదువుకున్న వాక్యము, ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు. దేవుని గురించి చెప్తూ ఆయన చేసే కార్యాలు. ప్రారంభమేమిటి? యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరం, స్తోత్రము చేయుట ఒప్పిదము అని మొదలుపెట్టారు. స్తోత్రము చేయుట ఒప్పిదం, అది మనోహరం. ఎవరికి మనోహరం అంటే మనస్సుకు సంతోషం కలిగించే విషయం. ఏ విషయం? దేవునికి స్తుతి చెల్లించడం, దేవునికి స్తోత్రం చెల్లించడం. అనేక విషయాలు చెప్పారు. అందులో ఒకటి ఆయన ఆకాశమును మేఘములతో. ఆకాశము అంటే అర్థం ఏమిటి? ఆకాశం అంటే అవకాశం, అది అనంతం, ఎంతైనా అవకాశం. ఆకాశమును మేఘములతో కప్పుతాడట.
ఆకాశమును మేఘములతో కప్పుతాడట. మేఘములతో కప్పినప్పుడు ఏం జరుగుతుంది? మేఘము అంటే ఏమిటో నువ్వు దేవుని పని కొరకు ప్రత్యేకించుకొని, నీకు నువ్వు పురుగొల్పుకొని, నేను దేవుని కొరకు ఈ తీర్మానం చేస్తున్నా, నేను ఈ పని చేయాలి, ఈ రోజులో, ఈ వారంలో, ఈ నెలలో, ఈ సంవత్సరంలో నువ్వు అవకాశాన్ని కలగచేసుకొని దేవుని కొరకు ప్రత్యేకించుకున్నప్పుడు ఆయన మేఘాన్ని కప్పుతాడట. మేఘము అంటే విశ్వాసికి సాదృశ్యం. మేఘం యూదాపత్రికలో 12వ వచనము నిర్జలమైన మేఘములు అంటాడు. ఎప్పుడు? కయ్యూను మార్గమున నడుచువారు పదకొండులో కయ్యూను నడిచిన మార్గమును నడిచిన వారు, బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతరముగా పరిగెత్తిన వారు, కోరాహు చేసిన తిరస్కారాన్ని చేసిన వారు, వీళ్ళందరిని గురించి చెబుతూ అలాంటి వారు నిర్భయముగా 12వ వచనం మీతో సుభోజనము చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు, మీ ప్రేమ విందులలో దొంగమెట్లుగా ఉన్నారు, వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు. ఒక విశ్వాసి అయిన వ్యక్తిని జలములు లేని మేఘముతో పోలుస్తున్నాడు. అంటే విశ్వాసంలో 2 రకాలు: జలములు ఉన్న మేఘముల వంటి వారు, జలములు లేని మేఘముల వంటి వారు. జలములున్న మేఘములు అంటే అవి స్థిరంగా ఉంటాయి, నిర్ణీత మార్గంలో నడుస్తాయి. జలములు లేని మేఘములు గాలి ఎటు వీస్తే అటు కొట్టుకొని పోతాయి. మేఘాలు కట్టి వర్షం వచ్చినట్టు కనపడుద్ది కానీ వర్షం ఉండదు, గాలికి తేలిపోతుంది. చాలామంది విశ్వాసులు లోకంలోని వ్యక్తులకు, వారి కుటుంబాలకు, వారి చుట్టూ ఉన్న ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండాలి దేవుని ఆత్మచేత నింపబడి, కానీ వారు దేవుని ఆత్మచేత నింపబడని కారణాన భక్తుల్లా కనపడతారు, దేవుని శక్తి ఎరగని వారుగా, ఎవరికి ఉపయోగకరంగా ఉండరు. అలాంటి భక్తులు ఉన్నారు. ఇప్పుడు ఆకాశమును మేఘములతో కప్పును అంటే దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి దైవ కార్యం నెరవేర్చడానికి, లేదు నీ యందు చేస్తున్న దైవ కార్యం, దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి నీవు అవకాశాన్ని కలిగించుకొని, ఇదిగో ప్రతిదినం ఈ సమయం దేవుని సన్నిధిలో దేవునితో గడుపుతా, వాక్యం ధ్యానం చేస్తా, సువార్త ప్రకటిస్తా, కృంగిన వారిని ఆదరిస్తాను, పరిచర్య చేస్తాను, ఏదో నీవు చేయగలిగింది చేయాలని ఆసక్తితో నీ సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ ఈ పని చేయాలని అవకాశాన్ని నువ్వు క్రియేట్ చేసుకుంటే అప్పుడు దేవుని ఆత్మ నిన్ను కప్పుతుంది, సజల మేఘముగా దేవుని పనిలో చేయడానికి నిన్ను ఉపయోగించుకో. 2వ పాదము భూమి కొరకు ఆయన వర్షము సిద్ధపరచువాడు. భూమి అనే మాటకి అర్థం ఏమిటి? నిలువదగిన స్థలం, మనము నిలువదగిన స్థలం. భూమి కొరకు ఆయన వర్షము సిద్ధపరచువాడు. భూమి కొరకు ఆయన వర్షము సిద్ధపరచువాడు. నీవు నీ హృదయంలో ఆలోచనలను సిద్ధపరిచినప్పుడు, వాటిని స్థిరపరచుకోవడానికి దేవుని సన్నిధిలో ప్రయత్నం చేసినప్పుడు వర్షం దేనికి గుర్తు? మొదటి పాదంలో అదే అంశం చెప్తున్నాడు, 2వ పాదంలో దాన్ని డబుల్ ఎంఫసిస్గా 2 అంతలుగా నొక్కి చెప్తున్నాడు. నువ్వు అవకాశం కొరకు ఎదురు చూసి, ప్రభువు నా బ్రతుకులో ఈ కార్యం చేయాలి, 7 వారాల్లో నేను ప్రత్యేకించుకుంటున్నా. 7 వారాలు అనేది బైబిల్లో లేదు, కానీ ఒక నిర్ణీత సమయాన్ని నేను దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటున్నా, ఈ కార్యం నెరవేర్పు కొరకు అని ప్రత్యేకించుకున్నప్పుడు ఆయన తన ఆత్మను మన యొద్దకు పంపిస్తారు. ఆత్మను మనకు అనుగ్రహించడం చేత, ఆత్మ సహాయంతో మన హృదయంలో ఏ ఆలోచన అయితే ఉందో దేవుని కార్యం నెరవేర్చడానికి, ఆ కార్యం నెరవేర్చడం కొరకు ఆయన భూమి మీద పనిచేస్తాడు. భూమి మీద అంటే ఎక్కడ? మన హృదయంలో దేవుని కొరకు నిలిపి ఉంచిన ఆలోచనలు నెరవేర్చడానికి ఆయన మనకు సహకారిగా ఉంటాడు. ఇవి చూడండి ఎంత విచిత్రంగా ఉంటాయో. పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు ఆయన. కొండల మీద వర్షం పడితే గడ్డి మొలకి ఏం మొలుస్తుంది? గడ్డే కదా మొలుస్తుంది. ఆ సంగతి కూడా ఆయన రాయాలా? ఆయన రాయించారు అంటే అర్థమేమిటి? అక్షరార్థమైన కొండల మీద
గడ్డి మొలుస్తుంది అనే విషయం మనకు తెలియదా? తెలుసు కదా. దాన్ని గమనించేవారు ఎవరైనా గుర్తుపట్టగలుగుతారు. ఇక్కడ ఈయన ప్రత్యేకంగా దేవుణ్ణి స్తుతించండి, స్తుతించడం మంచిది. ఎందుకు స్తుతించాలి అంటే ఆకాశాన్ని మేఘాలతో కప్పుతున్నాడు కాబట్టి ఆయన స్తుతించండి. భూమిని వర్షంతో తడుపుతున్నాడు కాబట్టి ఆయన స్తుతించండి. కొండల మీద గడ్డిని మొలిపిస్తున్నాడు కాబట్టి ఆయన స్తుతించండి. కొండల మీద గడ్డి మొలిపితే మనం స్తుతించితే మనకేమొస్తుంది? మనకేంటి ఉపయోగం? అవును కదా. ఇక్కడ కొండల మీద అంటే పర్వతములు అనేవి విశ్వాసికి సాదృశ్యం. 125వ కీర్తన మొదటి వచనం. యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే. అంటే భక్తుడిని దేనితో పోలుస్తున్నాడు దేవుడు? కొండతో పోలు. కొండల మీద పచ్చిక మొలిపిస్తాడట. పచ్చిక అంటే ఏమిటో 23వ కీర్తన 2వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను, పచ్చిక అంటే దేవుని మేత, వాక్యాహారం. కొండల మీద పచ్చిక మొలిపింపజేస్తున్నాడు అంటే కొండ అంటే విశ్వాసకి సాదృశ్యం అన్నాం కదా. ఇప్పుడు ఇలా చూడండి, ఇలా ఆలోచించండి. గాలివాన వస్తుంది, తుఫాను వస్తుంది, పెనుగాళ్ళు వస్తాయి, హరికేన్స్ వస్తాయి. ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు చెట్లు కదులుతాయి, కరెంట్ స్తంభాలు పడిపోతాయి, చాలా విషయాలు నశించిపోతాయి. బలహీనంగా ఉన్న ఇళ్ళు పడిపోతాయి, కప్పులు ఎగిరిపోతాయి. కానీ కొండలు కదులుతాయా? ఎలాంటి తుఫాను వచ్చినా, పెనుగాలులు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, వరదలు వచ్చినా, హరికేన్స్ లాంటివి వచ్చినా కొండలు కదలవు. విశ్వాస సమాజంలో పర్వతముల వంటి విశ్వాస సమాజం ఒకటి ఉన్నది, కొండల వంటి విశ్వాస సమాజం ఒకటి ఉంది. వారి జీవితంలో అనేక ఉపద్రవాలను దేవుడు అనుమతిస్తాడు, పెనుగాలను దేవుడు అనుమతిస్తాడు, తుఫాన్లు దేవుడు అనుమతిస్తాడు, ఎన్నో సవాళ్ళతో కూడిన విషయాలను దేవుడు అనుమతిస్తాడు. దావీదు భక్తుని జీవితంలో చూస్తాం. 18వ కీర్తన. నరకపు పాశములు నన్ను చుట్టుకొనిగా, పాతాళ పాశములు నన్ను అరికట్టగా, మరణపు ఉరులు నన్ను ఆవరింపగా, మరణపు పాశములు నన్ను చుట్టుకొనగాను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద వాడు బెదిరింపగాను, నా శ్రమలో నేను యెహోవా. ఇవి భూమి మీద ఉన్నటువంటి మనుషులు ద్వారా వచ్చే శత్రుత్వం కాదు, శత్రువులైన మనుషులు కాదు. ఇవి చీకటి శక్తులు పడత్రోయబడిన దేవదూతలు, వారు దాడి చేస్తున్నారు. వారు ఎంతమంది ఉన్నారు అంటే వారు నా తల వెంట్రుకల కంటే ఎక్కువ మంది ఉన్నారు అని భక్తుడు గానం చేస్తున్నాడు అనేక కీర్తనల్లో. నా శత్రువులు అనేకులై ఉన్నారు. అనేకులు అంటే ఒకరా ఇద్దరా? అనేకులు, లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. 69వ కీర్తన 4వ వచనం. నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు, 69:4. నిర్నిమిత్తముగా నా మీద ఏమన్నాడు అంటే కారణం అంటే అర్థం ఏమిటి? కారణం లేకుండా నా మీద పగబడుతున్నారు. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? అనేకులు. నా తల వెంట్రుకల కంటే విస్తారం. ఎన్నుంటాయి మన తల వెంట్రుకలు? లెక్కలు తెలియదు. 10,000, 20,000, 50,000, 1,00,000, ఏదైనా వేల సంఖ్యలోనే ఉంటుంది. అంతమంది ఉన్నారట. వారు ఇక్కడ మొదటి పాదంలో నిర్నిమిత్తముగా నా మీద పగబడుతున్నారు అన్నాడుగా. 3వ పాదంలో కారణం చెబుతున్నాడు. ఎందుకు వారు నాకు శత్రువులయ్యారంటే అబద్ధమును బట్టి నాకు శత్రువులయ్యారు. నన్ను సంహరింపగోరు వారు అనేకులు. అబద్ధమును బట్టి అంటే ఈయన దేని యందు ఉన్నాడు? సత్యమునందు ఉన్నాడు. ఇలాగున నువ్వు సత్యం పక్షముగా ఉంటే నీ మీద నిర్నిమిత్తంగా పగపట్టేవారు అనేకులు, నీకు విరోధంగా మాట్లాడేవారు అనేకులు.
నిందలు వేసేవాళ్ళు, అవమానం పాలు చేసేవాళ్ళు, నేను గాయపరిచేవారు, నీ ప్రార్థనా జీవితాన్ని నాశనం చేసేవారు, పరిశుద్ధుల సహవాసం నుండి దూరం చేసేవారు, ఇలాంటి వారు అనేక మంది. ఇలాంటి ఉపద్రవాలలో, ఒడిదుడుకుల్లో కదలకుండా స్థిరంగా, దానియేలుకు వచ్చిన ఉపద్రవం ఏమిటి? ఆయనకి ఏదో కల వచ్చింది, మర్చిపోయాడు. ఆ విషయాన్ని, కలభావాన్ని చెప్పకపోతే దేశంలో ఉన్న జ్ఞానులందరినీ చంపేస్తారట. ఉపద్రవం కాదు, ఇలాంటివి ఎన్నో. యేసేపుకు వచ్చిన ఉపద్రవాలు ఏమిటి? పాపం చేయమని ప్రోత్సహించేటువంటి లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు, పాపం నుండి పారిపోవడానికి ఇలాంటి ఉపద్రవాలు ఎన్నో వస్తాయి. వాటిల్లో నిలవబడిన వాళ్ళు పర్వతం వంటి వారు. నీ జీవితంలో ఎన్ని రకాల ఉపద్రవాలు లేకుంటే తుఫాన్లు వచ్చినాయి, నీ విశ్వాసాన్ని కోల్పోవడానికి, బయట నుండి నీ మీద ప్రభావం చూపించేటువంటి విషయాలు, నీలో నీకే. నేను ఈ అంశం గురించి ప్రార్థన చేస్తున్నా, చాలా కాలం బట్టి ప్రార్థన చేశాను. దేవుడు నాకు సమాధానం ఇవ్వలేదు. నేనంటే ఆయనకి ఇష్టం లేదా? ఆయనకి ఇష్టమైన విధంగా నేను ఉండలేకపోతున్నానా? లేకుంటే నేను యథార్థంగా లేనా? ఎన్నో సంశయాలు నీలో నీవే, విశ్వాసాన్ని కోల్పోవడానికి. బయట నుండి వచ్చేవి. నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు, నీ నమ్మకత్వాన్ని, యథార్థతను, విశ్వాస్యతను పాడు చేయడానికి, విశ్వాసాన్ని పాడు చేయడానికి ఎన్నో కారణాలు. వాటన్నిటిలో స్థిరంగా నిలవబడు. అయ్యా, నువ్వు నాకు రక్షణ ఇచ్చావు. ఈరోజు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను నీ దగ్గరకు వస్తాను. నేను అడుగుతున్న విషయాలు నువ్వు నెరవేర్చావు, నాకు మేలు కలుగుతుంది. నెరవేర్చలేదు, దానివల్ల నష్టం వస్తుంది. కానీ అది నా జీవితపు గురి కాదు. నా జీవితపు గురి, నేను ఈ లోకాన్ని విడిచిపెడితే నీ ఎదుట ధైర్యంగా సింహం వల్లే నిలవబడ్డం, రాజులాగా నిలవబడ్డం. కాబట్టి నువ్వు అడిగింది నువ్వు ఇచ్చావు, సంతోషం. ఇవ్వలేదు, సంతోషం. గురి అక్కడ నిలవబడినప్పుడు, యేసు వైపు చూచినప్పుడు, మన ప్రార్థనలకు సమాధానం వచ్చినా రాకపోయినా, ఇవ్వడం ఆయన వంతు. ఇస్తారు ఆయన, ఇవ్వకుండా ఉండరు. కానీ ఆయన టైంలో ఆయన ఇస్తారు. ఆయన సమాధానం ఇచ్చిందాక స్థిరమైన విశ్వాసాన్ని కలిగి నిలిచి ఉండేవారిని పర్వతములు లేదా కొండలుగా లేఖనం ఉపమాన రీతిగా చెప్తాం. రైట్. ఆ పర్వతముల మీదట గడ్డిని మొలిపిస్తాడట. గడ్డిని మొలిపేయడం అంటే అర్థం ఏమిటి? ఆ పోరాటంలో నువ్వు దేవుని పక్షంగా నిలవబడినప్పుడు నీ అనుభవ సాక్ష్యం అది గడ్డి వంటిది. గడ్డి దేనికి ఉపయోగపడుతుంది? ఎవరికి ఉపయోగపడుతుంది? పశువుల మేత, ఆహారంగా. నీ అనుభవాలు నీతో ఉన్నటువంటి సమాజానికి అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి. నీ అనుభవాలు నీతో ఉన్నవారికి ఆదరణ కలిగించేవిగా ఉంటాయి. కాబట్టి నువ్వు స్థిరంగా ఉంటే, నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉంటే, నీ ద్వారా అనేక మందికి ఆదరణ కలుగుతుంది, మేలు కలుగుతుంది. నీ అనుభవ సాక్ష్యము అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది. చూడండి, అలాగూ పచ్చిక బయళ్ళు అంటే నువ్వు అనేకమైన అనుభవ సాక్ష్యాలు నువ్వు కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 144వ కీర్తన 13వ వచనం. నిధులుగా ఉన్నవి మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. గడ్డి బీళ్లలో లేళ్ళు పిల్లలు పెడుతున్నాయట. పిల్లలు పెట్టడం అంటే ఏమిటి? నూతన ఆత్మలు రక్షించబడ్డారు. ఎవరు కదా? నీ అనుభవ సాక్ష్యంలో నుండి నీ సాక్ష్యం విన్నటువంటి వ్యక్తులు నూతన ఆత్మలను కనేవారిగా. వారు బలపరచబడ్డమే కాదు, వారి ద్వారా నూతన ఆత్మలు, అది నీ కుటుంబంలోని వ్యక్తిలో, రక్త సంబంధికుల్లోని వ్యక్తిలో కదా, రక్త సంబంధికుల్లోని వ్యక్తిలో వారు. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బిళ్ళల్లో పిల్లలు వేయుచున్నవి.
గడ్డి బీళ్ళల్లో పిల్లలు. రైట్, ఆయన దగ్గర కూర్చోబెట్టుకోండి. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, కావ్య గ్రంథాలు ఉపమాన అలంకార రూపంలో రాయబడ్డాయి. అవి చిన్న చిన్న పదాలతో పొందుపరచబడినటువంటి విషయాల్లో ఎన్నో నిగూఢమైన విషయాలు వ్రాయబడి ఉన్నాయి. కావ్య గ్రంథాలైనటువంటి యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతంలో ప్రతి వచనంలో కూడా ఎన్నో నిగూఢమైన మణులు, మాణిక్యాలు. దీన్ని ఇంకో కోణంలో చెప్తే, ఒక భక్తుడు దేవుడు గర్భగుడిలో నడిచినట్టు అండి. ఆ పిల్లవాడిని దగ్గరన్నా కూర్చోబెట్టుకోండి, లేదా బయటకన్నా తీసుకుపోడు. వాడు పడిపోతాడు, అది ఎక్కుతున్నాడు, పడిపోతాడు, దెబ్బలు తగులుతాయి. వాడికి తెలియదు పసోడు, మనమే దగ్గర కూర్చోబెట్టుకోవాలి. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశము 147వ కీర్తన 8వ వచనం. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డిని మొలిపించువాడు. కీర్తనల గ్రంథము అంటేనే దేవుణ్ణి స్తుతించడం. ఎందుకు స్తుతించాలో, స్తుతించవలసిన కారణాలు ఏమిటో ఈ 147వ కీర్తనలో అనేక విషయాలు లిస్ట్ రాశాడు. అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పరిశోధన అంశం. అందులో మనం 8వ వచనం ధ్యానం చేస్తున్నాం. ఆ 8వ వచనంలో ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు. ఆకాశము అంటే అవకాశము అని అర్థం. ఆకాశమును మేఘంతో కప్పువాడు అంటే దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాలు మన జీవితంలో, మనం పుట్టిననాటి నుండి మనం దేవునితో గడుపుతూ ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవునితో నిబంధన చేసుకోవడానికి, దేవుణ్ణి కలిగి ఉండడానికి, దేవుణ్ణి స్వతంత్రించుకొని మన కొరకైన దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని మనం వినియోగించినప్పుడు ఆయన మనకు పరిశుద్ధాత్మను దయచేస్తాడు. ఒక విశ్వాసుని మేఘంతో పోల్చారు, పరిశుద్ధాత్మతో నిన్న విశ్వాసతో పోల్చారు అని మొదటి పాదానికి అర్థం చెప్పుకున్నాం. రెండవ పాదం, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. భూమి కొరకు వర్షం సిద్ధపరచువాడు. భూమి అనే మాటకు అర్థమేం చెప్పుకున్నాం? నిలవదగిన స్థలం. ఏమి నిలవదగిన స్థలం? అక్షరార్థంగా భూమి అంటే మనం నిలవబడడానికి ఆధారం. చంద్రమండలం మీదకి వెళ్ళినా అక్కడ మనం నిలవబడగలిగితే దాన్ని భూమి అనే అంటారు, ఎక్కడికి వెళ్ళినా. ఇక్కడ వ్రాయబడిన సందర్భం దేవుని కొరకైన ఆలోచనలు, లేదు ఏ ఆలోచన అయినా మనలో నిలవదగిన స్థలం ఏది? మన హృదయం. తలంపులు మనసులో వస్తాయి, ఆలోచనలు వస్తాయి. వాటన్నిటినీ క్రోడీకరించుకొని ఇదిగో ఈ పని ఇలా చేయాలని ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం. ఆలోచనను స్థిరపరచడానికి హృదయంలో దాన్ని భద్రపరుచుకుంటాం. తగిన సమయంలో ఆలోచనను కార్యరూపంలోనికి తీసుకురావడానికి. అంటే ఆలోచన నిలవదగిన స్థలం మన హృదయము. ఆ హృదయాన్ని వర్షంతో సిద్ధపరచువాడు అంటే పరిశుద్ధాత్మను కుమ్మరించేటువంటి వాడు. పరిశుద్ధాత్మ సహాయంతోనే మనలో ఉన్న ఆలోచనలు, అది ప్రార్థన చేయడమైనా, ఏ భక్తి సాధన చేయడమైనా, మనం ఏది చేయాలన్నా, ఒక పాట పాడాలన్నా, ప్రార్థన చేయాలన్నా, ప్రకటన చేయాలన్నా, పరిచర్య చేయాలన్నా, దేవుణ్ణి సంతోషపడే విధంగా దేవుని నామం పేరిట ఏది చేయాలన్నా పరిశుద్ధాత్మ కావాలి. ఇది రెండో విషయం. మూడో విషయము, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. అక్షరార్థమైన కొండల మీద గడ్డి మొలిపిస్తే మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? గడ్డి మనం ఏమైనా మేస్తామా? లేదు కదా, పశువులకే కదా. పశువులకి మైదానాల్లో కూడా గడ్డి ఉంటుంది. ఇక్కడ పర్వతముల మీద గడ్డిని గురించి చెప్తున్నాడు. పర్వతముల మీద గడ్డి అంటే, పర్వతము అంటే 125వ కీర్తన మొదటి వచనం ప్రకారం విశ్వాసికి సార్ యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సియోను, యెరూషలేము చుట్టూ ఉన్న సియోను పర్వతం వల్లే ఉంటారు అని. పర్వతములు అంటే గాలివాన్లకు, తుఫాన్లకు, పెనుగాలులకు, వరదలకు, ఉపద్రవాలకు, హరికేన్స్కు, వేటికి కదలనివి అని అర్థం. ఆత్మీయ జీవితంలో అలాంటి శ్రేష్టమైన అనుభవాలు కలిగిన భక్త సమాజం ఒకటి ఉన్నది. ఆ భక్త సమాజం మీద ఆయన గడ్డిని మొలిపిస్తాడు అంటే వారి యొక్క అనుభవ సాక్ష్యము గడ్డి కదా.
23వ కీర్తనలో ఏముంటుంది? 2వ వచనంలో, మొదటి వచనంలో యెహోవా నా కాపరి నాకు, 2వ వచనంలో పచ్చిక కలిగిన చోట్ల ఆయన నన్ను. ఎక్కడుంటుంది పచ్చిక? మైదానాల్లో ఉంటుంది, పర్వతాల మీద ఉంటుంది. పర్వతాల మీద ఉండేది శ్రేష్టమైనటువంటి అనుభవంతో కూడినటువంటి విషయం కదా. పరమగీత గ్రంథ కన్యక చెప్తూ మందల్లో మేపుతున్నాడు మైదానాల్లో, తర్వాత ఉద్యానవనములో ఉన్నటువంటి తటాకములో ఉన్న పద్మముల మధ్య నన్ను మేపుతున్నాడు అన్నాడు. అంటే విశ్వాసుల్ని ఆత్మీయంగా పెంచడం అనేది 2 అనుభవాల్లో పెంచుతారు దైవ సేవకులు, పెంచాలి. ఒకటి మైదానంలో, 2 పర్వతముల మీద ఉన్న గడ్డి, లేదు మైదానంలో లేదా పద్మములు ఉన్న చోట. పద్మములు ఎక్కడుంటాయి? చెరువు మధ్యలో ఉంటాయి. పద్మములు ఉన్న చోట మేపడం అంటే చెరువు, చెరువు అంటే నీళ్ళు అంటే లోకం మధ్యలో ప్రత్యేకమైనటువంటి అభిషేకం కలిగిన ఆత్మపూర్ణులైన వ్యక్తులు ఉంటారు, వారి ద్వారా పాఠాలు నేర్పు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఏమని? పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. పర్వతముల మీద గడ్డి మొలిపిస్తే ఆ గడ్డిని తినేది ఎవరు? గొర్రెలు. నూతనంగా రక్షించబడిన విశ్వాసులు. నీ జీవితంలో నీ అనుభవ సాక్ష్యాల ద్వారా ఎంత కష్టం వచ్చింది, ఎంత శ్రమ వచ్చింది. ఆ అక్క అన్న ఎక్కడ తొట్టెళ్ళలేదు, దేవుని మీద ఆధారపడ్డారు. ఇంకొక మనిషి అయితే అలాంటి పరిస్థితుల్లో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, ఆ బాధలు భరించలేరు. అయినా దేవుని కృపను బట్టి ఆ తల్లి తట్టుకోగలిగింది, ఆ సహోదరుడు భరించగలిగాడు అనే అనుభవ సాక్ష్యం అనేక మందికి ఆదరణ కలుగజేస్తుంది, ఓదార్పును కలుగజేస్తుంది, ధైర్యాన్ని కలుగజేస్తుంది. అలాగూ మేసినటువంటి ఆ గొర్రె పిల్లలట ఈ పచ్చిక బయళ్లలో పిల్లల్ని కంటాయట. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. 144వ కీర్తన 13వ వచనం, మా కొట్లు పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి, మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. పిల్లలంటే నూతన ఆత్మలను కనేవారు. అప్పుడు ఏం జరుగుతుంది? అవునా? అప్పుడు ఏం జరుగుతుంది? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 14వ వచనం, మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్త బలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. మీ ఎముకలు ఎలాగ బలుస్తాయట? ఎముకలు బలవడం ఏమిటి? అవునా? ఎముకలు బలవడం ఏమిటి? ఇప్పుడు నేను ఎలా అంటాను, నా వైపు చూడండి. మన శరీరంలో 209 ఎముకలు ఉన్నాయి. అవునా? 9 6 206 9 గుర్తులేదు, 6 అనుకున్నా, 6 9 ఎన్నో ఎముకలు ఉన్నాయి కదా. ఈ శరీరంలో నుండి ఎముకలన్నీ తీసేస్తే ఈ మనిషి ఎలా ఉంటాడు? మాంసం ముద్ద. నిలబడగలడా? ఒక రూపం ఉండదు, మాంసం ముద్ద. ఈ అమీబా ఏకణ జీవి కనుక ఎట్లా వేస్తే అట్లా అవుతుందో అట్లయితే. అంటే ఈ ఎముకలు మన లోపల ఉండడం ద్వారా మనకి ఒక రూపాన్ని ఇస్తుంది. ఎముక ఒక రూపాన్ని ఇస్తుంది. అవునా? నీ ఎముకలు బలియును అంటే పర్వతముల మీద ఆయన గడ్డి మొలిపించును అనే మాట వెనుకున్న అర్థము, నీ అనుభవ సాక్ష్యము అనేకులకు ఆశీర్వాదకరంగా మారడం, వారు నూతన ఆత్మను సంపాదించడం. ఈ వ్యవస్థనంతా పరిశీలించి చూస్తే నీ సాక్ష్యము అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడి. ఇప్పుడు చూడండి, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు. అవునా? అనేక మంది భక్తులు. ఒక భక్తుని పేరు అబ్రహామును గురించి మీరు ధ్యానం చేస్తే, అబ్రహాం విషయంలో మనం గుర్తుపట్టే ప్రధానమైన అంశం ఏమిటి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి దేవుణ్ణి నమ్మిన. ఏమి నమ్మాడు? దేవుణ్ణి. దేవుడు గొప్పోడనా? దేవుడు మంచోడనా? ఏమని నమ్మాడు దేవుణ్ణి? మృతులను సజీవులుగా చేస్తాడు, శూన్యంలో లేని దాన్ని ఉన్నవా చేస్తాడు. కాబట్టి నా కొడుకుని బలిచ్చి బూడిద చేసినా నా కొడుకుని మరలా తిరిగి ఇవ్వగలడు. అది అబ్రహాము యొక్క స్కెల్టన్. అది విశ్వాసం అనే టాపిక్ వస్తే అబ్రహామును ప్రస్తావించకుండా మనం ఏం చేయలేం.
ఇప్పుడు మోషే గారి యొక్క సాక్ష్యం ఏమిటో చెప్పండి. అతడు దేవుని ఇల్లంతటిలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, ఘనతనందును కదా. మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో, ఇది మోషే యొక్క వ్యక్తిత్వం. ఇక సాత్వికుడు, దేవునితో ముఖాముఖి మాట్లాడతాడు, ఇవన్నీ వేరే అడిషనల్ క్యారెక్టర్స్. కానీ అతని టోటల్ పరిచర్య అంతా పరిచారకుడుగా ఉండి దేవుని ఇంట్లో నమ్మకం. అది ఆయన స్కెల్టన్. ఆయన నిలవబెట్టే రూపం మన ఎదుట. నమ్మకము అనే అంశానికి ఒక రూపాన్ని ఇస్తే మనకి మోషే గారు కనపడతారు. అవునా? అలాగనే ఇంకే భక్తుడి పేరైనా చెప్పండి. దావీదు గారి యొక్క రూపం ఏమిటి? దేవుని చిత్తానుసారుడైన మనుష్యుడు. కాబట్టి ఏం జరిగింది ఆయన జీవితంలో? ఆయన ఏం చేశాడు? 22:13 అపోస్తల కార్యం గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం, దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు. 36వ వచనంలో దేవుని సంకల్పం చొప్పున సేవ చేశాడు. అది దావీదు గారి యొక్క స్కెల్టన్. అదే పౌలు గారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చెప్పండి. విశ్వాసాన్ని కాపాడుకున్నారు. ఎందుకు? విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. ఆ దినమున నేను ఈ విశ్వాసమును కనుగొందునా అంటాడు 18వ అధ్యాయంలో విధవరాలైనటువంటి ఆ స్త్రీ గురించి చెప్తూ. అవును కదా? ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అంతేకాదు అప్పగించిన పనిని కూడా నెరవేర్చాడు. గురి ఎదుకు వెళ్ళాడు. కిరీటం నా దగ్గర, అది ఆయన యొక్క స్కెల్టన్. ఇప్పుడు నువ్వు పర్వతము వలె ఉంటే దాని మీద పచ్చిక ఆయన మలిపిస్తారు. ఆ పచ్చిక అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ ద్వారా నువ్వు ఏ ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు నియమించాడో ఆ వ్యవస్థలన్నిటికీ నువ్వు మాది. ఆ దేవుడికి ఇచ్చిన వాగ్దానం. కాబట్టి మనం ఏమని స్తుతించాలి? అయ్యా ఏమని స్తుతించాలి? మన మూలవాక్యం 147వ కీర్తన 8వ వచనంలో, ఆకాశమును మేఘములతో కప్పువాడు ఆయన, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. దీని వెనుకున్న భావం మరి ఒకసారి 1 నిమిషంలో చెప్తాను. ఆకాశము అంటే అవకాశం. దైవభక్తి సాధన చేయడానికి మనకి ఎన్నో అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు. అందుకు అవసరమైన సంపత్తి ఇస్తున్నాడు. ఆరోగ్యం ఇస్తున్నాడా? స్వస్థత బుద్ధిని ఇస్తున్నాడా? దేవుని కొరకు ప్రయాసపడడానికి కష్టంలో ఉన్న వాళ్ళని నీ దగ్గరికి పంపుతున్నాడా? నీకే కష్టాన్ని అనుమతించి నువ్వు దేవుని మీద ఆధారపడతావో మనుషుల మీద ఆధారపడతావని ఆయన పరిశీలన చేస్తున్నాడా? ఇవన్నీ దేవునికి ఇచ్చే అవకాశాలు. ఆ అవకాశాలను వినియోగించకుండా ఆయన మేఘమును కప్పుతాడు. అంటే నిర్జలమైన మేఘమును సజలమైన మేఘంగా దేవుని ఆత్మతో నింపుతాడు. నేను ఎందుకు? నీకు ఒక గురి ఉంది. ఈ పని నేను ఇలాగే చేయాలి, దేవుడు ఎలా చెప్పాడు, నేను ఇలాగే చేయాలి. ఆ కోరిక నీకున్నప్పుడు దేవుని ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది. భూమిని వర్షముతో తడుపువాడు. భూమి అంటే నిలవదగిన స్థలం. ఏ నిర్ణయం అయితే నువ్వు తీసుకుంటావో ఆ నిర్ణయాన్ని నెరవేర్చడానికి ధారాళంగా పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, పరిశుద్ధాత్మ మీ హృదయంలో దేవుని ప్రేమను కుమ్మరిస్తాడు, అవసరమైన సకల సంపత్తును కుమ్మరిస్తాడు. ఎందుకు? ఆ ప్రేమ లేకుంటే ఆ దైవిక లక్షణాలు మనలో కుమ్మరించేది ఈ అనుభవాల్లో నడిపించబడడం ద్వారానే పర్వతంలాగా నువ్వు మార్చబడాలి. ఏమిటి ఈ అనుభవాలు? లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనము, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, అంటే ఏమిటో అర్థం? నేను లెక్కలో మనిషిని కాదు, నా ప్రభువే నాకు లెక్క, నేను కాను క్రీస్తు. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? నా మాట వినలేదు, నేను చెప్పింది చేయలేదు, నేను అనుకున్నట్టు అవ్వలేదు. ఇంట్లో వాళ్ళే, సంఘంలో వాళ్ళే, సేవకులే.
ఉపేక్షించుకొని అంటే ఎదుటి వారికి మొదటి అవకాశం ఇవ్వడు. ఉపేక్షించుకొని దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో, అన్ని విషయాల్లో కాదు. ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకోవడం రెండవది. సిలువను ఎత్తుకోవడం అంటే సిలువ దేనికి గుర్తు? ఒక వ్యక్తి సిలువను మోసుకుంటూ వెళుతున్నాడు. ఆ అనుభవం ఒకవేళ ఉంది ఈ కాలంలో అనుకుందాం, రోమా కాలంలో ఉంది, ఇప్పుడు లేదు. ఒక వ్యక్తి సిలువను మోసుకొని వెళుతున్నాడు అంటే ఏమిటి అర్థం? అతను చనిపోవడానికి వెళుతున్నాడు అని అర్థం. ఇప్పుడు నువ్వు యేసు ప్రభువుని వెంబడించాలి అంటే ఏం చేయాలట? దైవభక్తి సాధన చేయడానికి నువ్వు యేసుతో నిబంధన చేసుకుంటే చచ్చిపోవడానికి యేసు ప్రభువుని నమ్ముకున్నా కానీ బతకడానికి కాదు. నా మాట అర్థమవుతుందా? యేసు ప్రభువుని నమ్ముకునేది బతకడానికి, మేడల మిద్దెలు, ఆరోగ్యాలు ఇవన్నీ పొందుకోవడానికి కాదు, చనిపోవడానికి ప్రభువు కూడా. నన్ను నేను ఉపేక్షించుకొని నా కొరకైన సిలువను నేను మోస్తూ, సిలువను మోయాలంటే సిలువను మోస్తున్నవాడు దేనికి గుర్తున్నాం? చనిపోవడానికి వెళుతున్నాడు. సిలువను మోసేవాడు శాపగ్రస్తుడని లోకం చేత నిందించబడతాడు. సిలువను మోసేవాడు లోకంతో తిరిగి చూడలేడు. ఈ లక్షణాలన్నీ ఉంటాయి. లోకం అతనికి సిలువ వేయబడుతుంది, అతడు లోకానికి సిలువ వేయబడతాడు. ఈ అనుభవాల ద్వారా నడిపించబడాయి. సిలువ ఉపేక్షించుకున్నప్పుడు ఈ అనుభవం వస్తుంది. మూడవది ఏమిటి? అలా అవమానించబడుతూ, అలా తృణీకరించబడుతూ, మరణం కొరకు ఎదురు చూస్తూ కూడా క్రీస్తు వలె బ్రతకడం, వెంబడించడం. ఈ 3 పనులు చేయడం పర్వతంలాగా నిలవబడు. ఈ 3 పనులు ఎంతమంది చేయగలుగుతున్నారు? ఆ 3 పనులు చేయగలిగిన వారే, ఆ 3 పనులు చేయగలిగిన వారే ఆయన వెంబడించగలుగుతారు. అలాంటి వాళ్ళ మీద గడ్డి మొలిపిస్తుంది. ఆ గడ్డిని ఎవరు మేస్తున్నారు? లేళ్ళు గొర్రెలు. పచ్చిక కలిగిన చోట్ల ఆయన నన్ను, ఎవరిని? దావీదు గారే గొర్రెలను కాపాడే ఆయన. నా గొర్రెలను నేను ఎలా కాపాడుతున్నానో, గొర్రెనైనా నన్ను కాపాడేవాడు ఒక ఆయన నాకు కావాలి. ఆయన నాకు కాపరి, నేను ఆయన కాపుదలలో ఉంటాను. ఆయన నన్ను పచ్చిగలిగిన చోట్ల. ఏ పచ్చిక? తనకు ముందు నడిచిన భక్తుల యొక్క అనుభవ సాక్ష్యాల దగ్గర పితరుల గురించి మాట్లాడతాడు. నీ విశ్వాస్యతను కనపరిచావని 89వ కీర్తన అంతా చెప్తాడు ఆయన. ఆ పచ్చికను మేస్తూ ఆయన పెరిగాడు. అనేక మందికి మాదిరిగా ఉన్నాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆయనకు ఒక వ్యక్తిత్వం వచ్చింది కదా. లేతగడ్డి వల్లే పచ్చిక మేసిన వారి ఎముకలు బలుస్తాయట. అంటే వారికి ఒక వ్యక్తిత్వం. ఇదిగో విజయ్ కుమార్ అనే వ్యక్తి ఈ సత్యాన్ని ప్రకటిస్తూ ఆ సత్యం కొరకే బ్రతికాడు అనే సాక్ష్యం నేను వెళ్ళిపోయిన తర్వాత నా తదుపరి తరాలు ప్రభు రాకడ ఆలస్యమైతే చెప్పుకుంటే నేను బలిసిన ఎముకలు కలిగినవి. ఇప్పుడు నేను అలాంటి బలము కలిగిన ఎముకగా నేనుంటే ఇంకొక వ్యక్తి బలం కలిగిన ఎముకగా ఉంటే అప్పుడేం జరుగుతుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. 16 చదవండి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, చక్కగా అమర్చబడి. ఇప్పుడు శరీరం అంటే ఎవరు? దేవుని సంఘం. అంటే నీవు నేను మనం క్రీస్తు రక్తం చేత కడగబడిన వారం ఆయన అమర్చబడి ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా. ప్రతి అవయవం, చేతులు చేసే పని చేతులు, జ్ఞానేంద్రియాలు చేసే పనులు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు చేసే పనులు కర్మేంద్రియాలు, పరిచారక అవయవాలు, పునరుత్పత్తి అవయవాలు ఎవరు చేసేవని వారు చేస్తూ ఉండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి. బలము దేనికి వచ్చింది? ఎలా వచ్చింది? కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. అవునా? ఆ పైనేమన్నాడు? 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి పొందాలి, పరిచర్య ధర్మం నెరవేర్చాలి. ఎలా నెరవేరుతుందో చెబుతూ ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి
కీలు ఎక్కడ ఉంటుంది? 2 ఎముకలకు మధ్యలో ఉంటుంది. ఎముక అంటే ఏమని చెప్పుకున్నాం? ఒక విశ్వాసం. 2 ఎముకలు అంటే 2 విశ్వాసాలు. 2 ఎముకలను ఒక కీలు కలిపినప్పుడు ఈ చెయ్యి ఎంత బలమైన పని అయినా చేయగలదు. ఈ కీలే లేదు, పొడవుగా ఒకే ఎముక ఉంది బారుకి, ఏమన్నా చేయగలుగుతుందా ఈ చెయ్యి? అలాగే నీ తోటి విశ్వాసతో, కీలు అనే మాటకి అర్థం, ఎముక అంటే విశ్వాసి అన్నాను, కీలు అంటే విశ్వాసము. దేవుణ్ణి నమ్మడం అనేది ఎంత ముఖ్యమైన అంశమో, నీ తోటి విశ్వాసిని విశ్వసించడం కూడా అంత ముఖ్యం. అలా విశ్వసించి నువ్వు దైవ కార్యాన్ని చేస్తే, ఎక్కడ 2-3 నా నామమున అక్కడ ప్రభు వస్తాడు. ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకుంటున్నది. అంటే సార్వత్రిక సంఘం సంపూర్ణతలోనికి నడిపించబడు. వధువు సంఘం యొక్క నిర్మాణంలో నీ వంతు బాధ్యతను నెరవేర్చగలవు. చూడండి ఎంత పెద్ద అంశం అది. పర్వతముల మీద ఆయన గడ్డిని మొలిపిస్తున్నాడు. పర్వతం అంటే స్థిరమైన విశ్వాసము కలిగినటువంటి భక్తులు. వారి అనుభవ సాక్ష్యాలు అనేక మందికి ఆశీర్వాదకరం. ఈరోజు పౌలు గారిని తలుచుకోకుండా, మోషే గారిని తలుచుకోకుండా, భక్తులను తలుచుకోకుండా మనం దైవభక్తి సాధన చేయలేము. వారి అనుభవాల్లో నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. అవునా? ఆ అనుభవాల ద్వారా మనం బలాన్ని పొందుకొని, మనం ఒక వ్యక్తిత్వాన్ని రూపుదిద్దించుకొని, మన సాక్ష్యాన్ని మనం ఇతరులకు మాదిరిగా కనపరచడం ద్వారా మనము మన కొరకైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడమే కాదు, సార్వత్రిక సంఘంలో మన వంతు పని మనం కంప్లీట్ చేయగలుగుతాం. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎదుట ధైర్యంగా నిలవబడగలుగుతాం. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నిలవబడతాం. అటు ధన్యత దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకళ్ళ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.